హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నేను మీ శృతి. ఫస్ట్ థింగ్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మీలో ఎవరైనా నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నేను మీకు ఈరోజు మా కర్ణాటక స్టైల్ బెంగళూరులో చేసే దొన్నె బిర్యానీ ఎలా చేయాలో మీకు ఈరోజు చూపించబోతున్నా. దానికి ఏమేమి కావాలో చూద్దాం. సో లెట్స్ గో. సో ఫస్ట్ పేస్ట్కి ఏమేమి కావాలో చూసుకుందాము. హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, హ్యాండ్ఫుల్ ఆఫ్ జింజర్, హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ అండ్ పచ్చిమిర్చి. ఇవన్నీ హ్యాండ్ఫుల్ ఎందుకు అంటున్నానంటే మా మమ్మీ ఇట్లా హ్యాండ్ఫుల్ తీసుకుంటే నీకు మెజర్మెంట్స్ తెలుస్తుందని అన్నీ ఇవి హ్యాండ్ఫుల్ ఆఫ్ తీసుకున్నాను నేను. సో మెజర్మెంట్స్ కూడా నాకు కన్ఫ్యూజన్ ఉండదు కదా, ఇది ఎంత స్పూన్లు వేసినా అవి ఇవి అని. పచ్చిమిర్చి నేను కొన్నే వేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ యూఎస్లో ఈ పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి. సో మీరు కూడా మీకు ఎంత కారం ఉంటుందో చూసుకొని వేసుకోండి. సో ముందుగా మనము ఒక చిన్న బౌల్ స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిలు వేయించుకోవాలి. ఎందుకంటే పేస్ట్ చేసుకోవడానికి పచ్చిమిర్చి వేయించుకొనే వేసుకోవాలి. ఇంకా పేస్ట్కి ఏమేమి కావాలో ఇక్కడ చూసుకొని రెడీ చేసుకుందాము. ఫస్ట్ మనము హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్, జింజర్ అవి తీసుకున్నాం కదా. సో హ్యాండ్ఫుల్ ఆఫ్ జింజరు, హ్యాండ్ఫుల్ ఆఫ్ గార్లిక్ వేసినాము. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ కొత్తిమీర, హ్యాండ్ఫుల్ ఆఫ్ పుదీనా ఇవన్నీ వేసుకోవాలి. ఇందులో మిక్సీలోనే వేసుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, ఆ పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసుకోవాలి. మొత్తము పేస్ట్లోనే వేసుకోవాలి పచ్చిమిర్చి, ఇంకెక్కడ వేయొద్దు. సో పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ ఆనియన్స్ చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి సో హాఫ్ ఆనియన్ ఈ పేస్ట్లో వేసుకుంటున్నా, ఇంకొక హాఫ్ అలాగే ఉంచుకున్నా ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట ఆనియన్స్. సో ఆనియన్ కూడా ఇందులో పేస్ట్లో వేసుకొని లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోవాలి ఇందులో. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఇలా. సో పేస్ట్ చేసుకున్న తర్వాత మనం దొన్నె బిర్యానీకి మెయిన్గా కావాల్సింది కోకోనట్ మిల్క్. ఇక్కడ కొబ్బరి అంత మంచిగా దొరకలేదు కాబట్టి నేను బయట నుంచి తెప్పించాను. సో ఈ కోకోనట్ మిల్క్ నేను మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటున్నా. ఇప్పుడు 3 cups ఆఫ్ రైస్ వేస్తున్నాం అంటే 6 cups ఆఫ్ వాటర్ వేస్తాం కదా. సో నేను ఇక్కడ 3.5 కోకోనట్ మిల్క్ వేసినాను. ఇంకా 1.5 కప్ వచ్చి వాటర్ వేసుకున్నా. ఎందుకంటే వాటర్ 6 cups వేయొద్దు, అన్నం బాగా ముద్దగా అయిపోతుంది. సో విడివిడిగా ఉండాలంటే 1 కప్పు తక్కువ వేసుకోండి. 5 కప్పు లేకపోతే 4.5 cups వేయాలి. తర్వాత ఒక బౌల్లో సరిపడా ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. బిర్యానీ ఆకు, అనానస్ పువ్వు, షాజీరా ఇవన్నీ వేసుకున్న తర్వాత కొన్ని ఆనియన్స్ వేసి కొంచెం పసుపు వేసి వాష్ చేసుకున్న చికెన్ ఇందులోనే వేసుకోవాలి. వేసుకొని ఇది ఇందులో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా పోయేదాకా ఈ చికెన్ని ఫ్రై చేయాలి బౌల్లో. సో ఇది ఇప్పుడు వాటర్ అంతా పోయింది, ఇందులో పోయి కొంచెం ఫ్రై అయింది చికెన్. సో ఇప్పుడు మనము ఫస్ట్లో పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా అవన్నీ, ఆ పేస్ట్ ఈ చికెన్లో వేసుకోవాలి. మనము వేసుకొని కొంచెం ఇట్లా ఫ్రై చేయాలి. ఆ పేస్ట్ మొత్తం ఇట్లా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసి దీంట్లో 1 కప్పు ఇప్పుడు రైస్ పెట్టుకున్న కప్పులోనే, ఆ మెజర్మెంట్ కప్పులోనే నేను ఆ కప్పు ఫుల్ కర్డ్ వేసాను. కర్డ్ వేసి దీన్ని బాగా ఫ్రై చేయాలి. కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఇప్పుడు కొంచెం పచ్చివాసన పోయి ఫ్రై అయింది. సో ఇప్పుడు మనము కోకోనట్ వాటర్ మెజర్ చేసి ఉంచుకున్నాం కదా, కోకోనట్ వాటర్ ప్లస్ వాటర్ 2 మిక్స్ చేసి మెజర్ చేసి ఉంచాం కదా, ఆ వాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసి ఇది కొంచెం ఇట్లా బాయిల్ అయిన తర్వాత మనము నేను ఇక్కడ రైస్ వాష్ చేసి ఉంచుకున్న ఆ రైస్ కూడా ఇందులో వేసేయాలి. ఆ వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ వేయాలి. ఇప్పుడు ఈ కోకోనట్ వాటర్ వేసాం కదా, దాని తర్వాత ఈ రైస్ వేసి కొంచెం లైట్గా కలిపి ఉంచాలి. సో రైస్ వేసిన తర్వాత కలిపేప్పుడు మనం ఇంకా కారం ఏమీ వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా. ఓన్లీ సాల్ట్ మాత్రం సరిపడా వేసుకోవాలి. ఇందులో మీరు టేస్ట్ చూసుకొని సాల్ట్ ఎంత పడుతుందో అంత వేసి కలిపి దీన్ని కొంచెం ఫ్లేమ్ లైట్గా ఉంచి బాయిల్ చేయాలి.
ఇది ఒక్కసారి కలిపేటప్పుడు ఇది 70% రైస్ కుక్ కావాలి. ఈ వాటర్లో 70% కుక్ అయినప్పుడు మనము కొంచెం ఫ్లేమ్ లో చేసేసి కింద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టి తర్వాత ఈ బౌల్ పెట్టి దీన్ని ఇంకా దమ్లో కుక్ చేయాలి. ఇంకా 30% రైస్, ఎందుకంటే మిగతా మనం అదే ఫ్లేమ్లో కుక్ చేస్తే కింద రైస్ అంతా మాడిపోతుంది కాబట్టి మిగతా 30% దమ్లో పెట్టి కుక్ చేయాలి. సో ఇది మిగతా 30% కూడా నాకు రైస్ కుక్ అయిపోయింది. కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనము స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక హాఫ్ లెమన్ ఇందులో పైన స్క్విజ్ చేసి కలపాలి రైస్ మొత్తము. సో తర్వాత లెమన్ వేసిన తర్వాత ఇంకా స్టవ్ మనం ఆఫ్ చేసుకోవాలి. లెమన్ వేసిన తర్వాత రైస్ అంతా ఒక్కసారి ఆ లెమన్ వాటర్ మొత్తం మిక్స్ అయ్యేలా ఒక్కసారి కలుపుకోండి మొత్తము. రైస్ చూసారు ఎంత పొడి పొడిగా, ఎందుకంటే వాటర్ కొంచెం ఒక కప్పు తక్కువ వేసాం కదా, సో అప్పుడు ఇట్లా అలా ఒక కప్పు తక్కువ వేస్తేనే ఇట్లా అన్నం పొడి పొడిగా అవుతుంది, లేకపోతే బాగా ఇట్లా ముద్దగా అవుతుంది రైస్. సో దట్స్ ఆల్, నా బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది కర్ణాటక స్టైల్ బిర్యానీ. కర్ణాటకలో మాకు బెంగళూరులో ఇట్లా దొన్నె బిర్యానీ అని ఈ లీఫ్లో పెట్టిస్తారనమాట. ఈ బిర్యానీ ఫేమస్ అక్కడ. సో ఇక్కడ మాకు ఆ దొన్నె దొరకలేదు కాబట్టి మేము ఇక్కడ ప్లేట్లోనే సర్వ్ చేసుకొని తింటున్నాము. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. మా మమ్మీ చేసినట్టే అనిపించింది నాకు. మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బై బాయ్.